చీకటి, పక్షుల అరుపులు చీకట్లో. నేచర్లో ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది భయపడతారు జనాలు. అడవులలోకి వెళ్ళడం అంటే భయం ఉంటుంది. పులి అంటే ఇష్టం, కానీ పులికి దగ్గరలో ఉండలేదు. పులి ఉంటే ధైర్యం, వేరే జంతువులు రావు. పత్రిసారి ఉంటే ధైర్యం, ఆనందం, భయం అన్నీ. నిన్ను నువ్వు ఒక విషయంలో చంపుకోవాలి లేదా పత్రిసారిని చంపేయాలి. ఈ రెండే కండిషన్స్ ఉంటాయి. అంత కఠినంగా ఉంటుంది ఆయన చెప్పిన విధానం. ఆయన కోపం ఏమంటే అజ్ఞానం పైన కోపం. మన ఊరు కాదు, మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, అయినా మొదట శాకాహారుల కండి అంటే 50% యు ఆర్ వన్. తాను నమ్మిన ఆ సత్యాన్ని ప్రజెంట్ చేయడంలో ఆ ఇంచు కూడా తొండకుండా ఆ కరేజెస్గా చెప్పడం, బల్ల గుద్ది, అది మామూలు విషయం కాదు. ఈయన దృష్టిలో ఒక్కటే, ఎవడు ధ్యానం చేస్తాడు, ఎవడు ధ్యాన ప్రచారం చేస్తాడో నావాడనే తత్వం ఈయనది. అటువంటి వాడు పూరుగుడిసెలు ఉన్నా కూడా పోయి ఈయన కూర్చునేటువంటి మనస్తత్వం ఈయనది. మీకు ఒక సన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను అహోబిలంకి వెళ్తున్నాను. ఒక పల్లె ముందు నిలిపాను, హోటల్ ముందు నిలిపి దిగాను. పత్రిసారి ఫోటో ఉంది అక్కడ. ఈయనెవరో మరి మహానుభావుడు సార్. చిన్న గ్రామంలో ఒక చిన్న హోటల్, అక్కడ చైతన్యం జరిగిందంటే లెక్క పెట్టుకోండి ఎంత ప్రగాఢమైన అనుభూతి కలిగించాడో ప్రజలు. ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడే సార్ అందరినీ లేడీస్ ఎవరైనా అడిగితే, సార్ మిమ్మల్ని ఏదైనా అడగాలంటే అందరు భయపడుతున్నారు సార్. ఎందుకంటే మీరు అరుస్తున్నారని వాళ్ళు భయపడుతున్నారంటే నేను ఎవరిని తిడుతున్నా? నన్ను నేనే తిట్టుకుంటున్నా. వాళ్ళు వేరే కాదు, నేను వేరే కాదు. సార్ ఎంత బయట కోపం చూపించినా పిల్లల మీద కానీ లోపల అంత ప్రేమను చూసినాను సార్లో. అసలు వాత్సల్యమైన ప్రేమ, అది తల్లి కంటే ఎక్కువ ప్రేమ. ఆతిథ్య ధర్మం ఎలా అనేది బాగా నేర్చుకున్నాం. అంతవరకు మా అనుభవంలో డ్రైవర్ అంటే మనం కింద కూర్చుంటాము, డ్రైవర్ అక్కడ పక్కలోనో ఎక్కడనో నో, ఆయన అక్కడ కూర్చోబెట్టి తినిపించి ఆయన వడ్డించి ఆయన వెళ్ళేవాడు. ఆయన స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు. కుటుంబం యొక్క అవసరాలు ఎన్నింటినీ త్యాగం చేశారు. పిరమిడ్ పార్టీ గురించి సార్ చెప్పేవారు, రామరాజ్యం కావాలి, మనం ఎందులోనూ తీసిపోము, మనం ఎందుకు చేయకూడదు రాజ్య పరిపాలన. ఒక రాజు పరిపాలనలో ఉండాలంటే తన మైండ్ సెట్ ఒక స్పిరిచువలిస్ట్గా ఉండాలి. బుద్ధుడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ వాళ్ళంతా ధ్యానం చేసే కదా రాజులను పరిపాలిస్తున్న రాజ్యాన్ని. అది వస్తుందా రాదా అని కాదు, ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది మనకి పరిచయం చేయాలి అనేసి ఉద్దేశంతో మనం గెలుస్తామా అది సెకండ్ ఆలోచన. సో ఆయన ఎప్పుడు కూడా మెంబర్స్కు దృష్టిలో పెట్టుకోలేదు. నంబర్ ఎంత ఉండాలని ఎప్పుడు ఆలోచన లేదు ఆయన. సో ఆయన ఆలోచన అంతా ఒక్కరు వచ్చినా చాలు, నేను అనుకునే చెప్పాలనుకుని చెప్పడం అంతే. నిజంగా అది చాలా కష్టమైన పని. ఇది మహా అంటే 10 మంది ఉంటే ఓ గ్రేట్ అప్పట్లో. ఏమయ్యా ఎప్పుడన్నా ఊహించుకున్నామా మన మూమెంట్ ఇంత హై లెవెల్కి వస్తుందని, ఇంత ప్రచారం అవుతుందని? ఎన్నిసార్లు చెప్పారు, కనపడిన ప్రతిసారి చెప్తారు. లేకపోతే డిసెంబర్లో ఆ చలిలో వచ్చి వాడికి పొద్దున గంటలు లేచి, వాడికి వేడి నీళ్ళు కూడా లేవు, అలాగే చల్లా వేడి నీళ్ళలో స్నానం చేసి వాడికి లేచి కూర్చొని అవసరం ఏముందండి. నాకు అర్థం కాదు ఏ పొందుతున్నాడు వాడు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 5,000 10,000 మంది. అప్పుడు అందరికీ తెలిసింది పిఎస్ఎస్ఎం అంటే ఏంటో, పత్రిజీ అంటే ఏంటో, ఈ ధ్యానం అంటే ఏంటో, ఆనాపానసతి అంటే ఏంటో, పిరమిడ్స్ అంటే ఏంటో. సో ప్రతి ఊర్లోనూ పిరమిడ్ రావాలి. అదే జరిగింది. ప్రపంచంలో లేనిది
పిరమిడ్ ధ్యాన కేంద్రాలు చూపించారు. ప్రపంచంలో లేని పిరమిడ్ ధ్యాన కేంద్రాలు చేశారు. ఇట్ ఈస్ ఓన్లీ పిరమిడ్ ధ్యాన కేంద్రాస్ ఆఫ్ పత్రి ప్రొజెక్టెడ్ ధ్యానం, నాట్ ఎనీ అదర్ ఇన్ ఇండియా, నాట్ ఎనీ అదర్. ఐఎమ్ టెలింగ్ యూ. ప్రతి ఒక్కరు డబ్బు కోసం చేశారు. 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు డబ్బు తీసుకొని చేశారు. కానీ ఈయన ఎక్కడో 1 రూపాయి తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, కాస్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్, కాస్ట్ ఆఫ్ హిస్ హెల్త్, కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, హి హాడ్ డన్ ఇట్. కానీ పత్రి సార్ అనే వ్యక్తి ఎలాంటి వాడంటే అసలుకి దేవుడు అంటాము కదా మనం, దేవుడికి దేవుడు అనే దానికి క్యారెక్టర్కి సరిపోతాడు. చెప్పేది చేసేది ఒకటే. ప్యూర్ అవతారం, అది సంపూర్ణ అవతారం.